అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం పాస్టర్ అజయ్ బాబు కనిపించకపోవడం కలకలంగా మారింది. మరోవైపు ఇంటి దగ్గర నుంచి అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళ నివాసం నుంచే అతన్ని తీసుకొచ్చారు. సమయము 7:30 PM రోజు తీసుకొచ్చారు. పూర్తిగా నిన్న తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. హఠాత్తుగా ఎవరో సివిలియన్సా లేదంటే ప్రధానంగా మఫ్టీలో వచ్చిన పోలీసులా అనే అనుమానం వ్యక్తమవుతుంది. భార్య లలిత మాత్రం వీళ్ళు పోలీసులా లేకపోతే దుండగులా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 7:30 ఆ ప్రాంతంలో వచ్చారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి హఠాత్తుగా తీసుకెళ్లారు. మరోవైపు కేసు నమోదైంది అతని మీద అన్నారు. ఎక్కడ నమోదైంది, ఎందుకు నమోదైంది, ఎవరు నమోదు చేశారు, ప్రధానంగా అసలు ఏంటి, అజయ్ బాబుకి ఇప్పటికే ప్రాణహాని ఉంది. పోలీసులు ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడో అతని ఆచూకీ కూడా తెలియలేదు. మా హస్బెండ్ని మా పిల్లలకి చూపించాలంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది లలిత. మరోవైపు చూసుకుంటే పోలీసులు తుకారం పోలీస్ స్టేషన్ దగ్గర ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్ అజయ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు. కమ్యూనల్ ఇష్యూస్ మీద ఒకవైపు క్రిస్టియన్స్కి మరి హిందూస్కి గొడవలు పెడుతున్నారు. అనేక అసభ్యంగా మాట్లాడుతున్నారు. హిందువుల దేవుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం, విగ్రహాలు పలగొడతా, మరోవైపు యేసుప్రభు మదర్ మేరీ గురించి కూడా దురుసుగా మాట్లాడి అతను ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా క్రైస్తవ విగ్రహాలు పగలగొడతాను అని అసభ్యంగా డెరోగేటరీ కమెంట్స్ వదులుతున్నాడు. మత విభేదాలు తెరపైకి తెస్తున్నారంటూ ఇతను చెప్పుకుంటూ వస్తున్నారు. మీ పేరేంటి, ఏమని కంప్లైంట్ ఇచ్చారు, అజయ్ పాస్టర్ మీద ఎందుకు ఇచ్చారు? సర్వే జన సుఖినో భవంతు. ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు అతను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకున్నారు. దేవదేవతలను దూషించడం కానివ్వండి, విగ్రహాల గురించి అసభ్యంగా మాట్లాడడము, రాముడి గురించి మాట్లాడము, మొన్న శివుడి గురించి కూడా అసభ్యంగా మాట్లాడొద్దు నేను. అది ఇక కొత్తగా నేను చూశాను ఏంటంటే అతను యాక్చువల్ క్రిస్టియనేనా, ఎందుకంటే ఓకే హిందూ ద్వేషి అంటే క్రిస్టియన్, మళ్ళీ క్రిస్టియన్ ద్వేషి. మీరు క్రైస్తవులా? నేను రోమన్ క్యాథలిక్. ఐఎమ్ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే అతను రోమన్ క్యాథలిక్. అతను ఏం చెప్పాడంటే యేసు ప్రభు విగ్రహం దేవుడి, మరియమాత విగ్రహం దేవుడి పలగొడతాడు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్వేనా? ఎందుకంటే ఇద్దరు ఒక మతాన్ని చిచ్చు పెట్టావంటే ఓకే, నువ్వు మతం పిచ్చివాడివి. కానీ నువ్వు ఇతర మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు అంటే వేరొక భాష అంటారు దాన్ని. అది నేను చెప్పకూడదు. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ తొనొక్కడే కాదు. మనం చూసుకుంటే మొన్న పాస్టర్ గారు చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఒక్కరికి సంతాపం లేదు, ఒక్కరికి దుఃఖం లేదు. ఆ బంధువుల అక్కడ వెళ్ళి ఆ శవాన్ని దీన్ని ఎట్లా రాజకీయం చేసుకోవాలి, ఎట్లా దీన్ని పెద్దగా చేసి, ఇష్యూని పెద్దగా చేసి, అక్కడ జరిగింది అసలు ఇన్సిడెంట్ అది. దాన్ని వీళ్ళు అక్కడ వెళ్ళి మర్డర్గా చిత్రీకరించి. ఇంకొక విషయం అండి, అదే సమయంలో ఇంకా ఇద్దరు పాస్టర్లు తెలంగాణలో చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి ఒక్క మాట అన్నారు. వాళ్ళు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకు కూడా సేమ్ అదే తరాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ కానీ, ఒక మత పెద్దలు కానీ, ఒక చర్చిలో కానీ ఒక్క ప్రస్తావన తీస్తలేరు. పాస్టర్ గారి పిఏ గారు ఆమెకుద్దన్నారు. ఏమని? పాస్టర్ గారికి గత నెలలో ప్రాణహాని ఉంది అని చెప్పి. అప్పుడు ఒక్క పాస్టర్ గారు బయటికి రాలేదు, ఒక్కడు పట్టించుకోలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కదా. ఒక అతను ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసి ప్రజాశాంతి పార్టీ పెట్టుకున్నాడు, కేపాల్. ఆయన కూడా వచ్చి ఇది మర్డర్ అని. అరే మళ్ళీ ఆ రెండు తెలంగాణలో జరిగింది, అదేంది మళ్ళీ? ఆమె అన్నది నా భర్తకు ఇది నా. రాజమండ్రి పోలీసులు కూడా పాస్టర్ అందరికీ నోటీసులు జారీ చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇది మర్డర్ అని చెప్పి మీరు మీడియాలో అంతా ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా మా దగ్గరికి తీసుకురావాలి అంటూ కూడా పాస్టర్ విజయ్ ప్రసాద్కి, అదే కాకుండా ఇప్పుడు అజయ్ బాబుకి కూడా పాస్టర్ వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదే అంటున్నానండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి, ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అక్కడ ఎలాంటి అభివృద్ధి చెందొద్దు అంటే ఆ రాష్ట్రంలో ఇలాంటివి చేయాలి. చేస్తే ఏమవుతుంది? నెగిటివిటీ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని ఫాలో అవుతారు, సనాతన ధర్మాన్ని ఆదరిస్తారు. ఆయనకి ఏంది, ఆయన ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా మత మార్పిడిలు చేస్తారు. ఎందుకంటే ఒక్కరు ఎవరు ఇలాంటిది జరుగుతుంది కాబట్టి వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇది మర్డరు అని చెప్పి అక్కడ జరిగే ఏదైతే ఘటన జరిగిందో అక్కడ పోస్ట్ మార్టంలో కూడా వీళ్ళు వెళ్ళి
వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంట, లేకపోతే అట్లనే రాష్ట్రాన్ని తగలబెడతారంట, లేదా ఊచకోతాలంట. ఇప్పుడు పిచ్చినా కొడుకు చెప్తున్నాడు ఊచకోత. ఏదిరా మీరు పాస్టర్లు అంటే బైబిల్ పట్టాలి. పాస్టర్లు అంటే ఓన్లీ బైబిల్ గురించే బోధించాలి. మీరు క్రిస్టియన్ అయ్యుండి పాస్టర్లను తిడుతున్నారు. తిడుతలేను, పిచ్చినా కొడుకులు అంటున్నాను. ఎందుకంటే మీరు పాస్టర్లు అయితే ఓన్లీ బైబుల్ గురించే చెప్పాలి. ఇతర మతం గురించి కన్నెత్తి చూడొద్దు, లేదా మంచి చెప్పండి. మంచిది చెప్పాలి. కానీ ఆ గ్రంథంలో అది ఉంది, ఆ దేవతలు ఇలా ఉంటారు, నీకెందుకురా? ఏమని కంప్లైంట్ ఇచ్చారు మీరు అసలు అజయ్ బాబు గురించి ప్రధానంగా? ఇదే దేవతలను దూషించాడు, ఆ. గ్రంథాలపైన కొంచెము ఘాటుగా మాట్లాడారు. దురుసుగా మాట్లాడడము, మళ్ళీ యేసుప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా. ఎక్కడ అన్నారు? ఏమైనా ఉందా, ఆధారాలు ఉందా మీ దగ్గర? యేసు ప్రభు గురించి అంటే ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి యేసు ప్రభు గురించి అలా ఇలా మాట్లాడతారు అంటే ఇతర కమ్యూనల్ గురించి మాట్లాడారంటే మత విభేదాలు తెరపైకి తేయడానికి మాట్లాడి ఉండొచ్చు, కానీ అతని రిలీజన్ గురించి అతను ఎలా మాట్లాడతారు? అదే మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆయన క్రిస్టియనేనా అని చెప్పి, ఇప్పుడు మాకు అదే డౌట్ వస్తుంది. ఆయన క్రిస్టియన్లో మాట్లాడొద్దు కూడా. ఇతర మతాల గురించి మాట్లాడదు. ఏ క్రిస్టియన్ అయినా సరే ఈ ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉంటే ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే భలేవారే ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉంటే పాల్గొడతాను నేను ఇక్కడ. నువ్వు క్రిస్టియనా రవి? ఇప్పుడు మనం ఆత్మ ఉండగా ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడు రైట్. అంటే ఎందుకు అట్లా విగ్రహాలు అంటే హిందువుల ధర్మంలో కానీ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా విగ్రహాల్లో దేవుణ్ణి కూడా చూసుకుంటారు, అంటే ప్రతి దగ్గర దేవుడు ఉన్నారని భావిస్తూ ఉంటారు. అటువంటిది విగ్రహాలను ధ్వంసం చేస్తానికి ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళకు మత పిచ్చి అండి, మత పిచ్చి, అహంకారం. మతము ఏం చేస్తున్నాడు, మతాన్ని వాడుకుంటున్నారు, యేసుప్రభుని వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడుకొని యేసుప్రభుని పలగొడతా అంటే ఊరుకోరు. ఏంది ఇది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ఏంది మీది? కానీ కనీసం ఏం మాట్లాడుతున్నా ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలి. నేను మీ ఛానల్ పరంగా ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ మతస్థుడైనా ఏ మత పెద్ద అయినా మీ మతం గురించి ఏదైనా చెప్పుకోండి, ఇతర మతం గురించి మాట్లాడకండి. అది ఎవరైనా సరే, ఏ చాలా పెద్ద మనిషి అయినా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాస్ పైన కూడా అనేక మంది క్రైస్తవ సోదరులందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, అనేక మంది హిందువుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా తప్పుగా మాట్లాడతారు. ఏంటంటే యేసు ప్రభుని కీల్చపరచడం కానివ్వండి, గొర్రెలు ఏంది రాబాయి, ఎందుకు ఇలాంటి మీరు ఏసీ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక్కడ బాధలు ఎవరికి? బయట జనాలకు. మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి తప్పించుకుంటారు ఏసీ రూమ్లో కూర్చొని, కానీ ప్రాబ్లమ్స్ సివిలియన్స్కి అవుతుంది, సిటిజన్స్కి అవుతుంది, కార్యకర్తలకు అవుతుంది. మీరు హాయిగా కూర్చొని గొడవలు పెట్టి లోపల ఉంటారు. ఘర్షణలు బయట మాలాంటి వాళ్ళకి అవుతుంది. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే, ఇకపై ఎవరైనా సరే ఇతర మతం గురించి మాట్లాడితే, ఇతర మతంలో తొంగి చూసి, మీ చర్చిలో కానివ్వండి, మీ మస్జిద్లో కానివ్వండి, మీ మందిరాల్లో కానివ్వండి, మీ గురించే మాట్లాడండి. ఇతర మతం గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే ఫస్ట్ ఎవరైతే అక్కడ డివోటీస్ ఉన్నారో ఫస్ట్ మీరే వెళ్ళి వాళ్ళకి చెప్తోడు కొట్టండి, మీరే కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను చర్చ్కి వచ్చాను, చర్చ్ గురించి మాట్లాడు. టెంపుల్కి వచ్చాను, టెంపుల్ గురించే మాట్లాడు. మస్జిద్కి వచ్చాను, మస్జిద్ గురించే మాట్లాడు. ఇతర మతాల గురించి దురుసుగా మాట్లాడొద్దు, డెరోగేటరీ కామెంట్స్ చేయొద్దు. మాట్లాడితే ఫస్ట్ బీయింగ్ డివోటీ ఫస్ట్ నువ్వే వెళ్ళి వాళ్ళని చెంపతోడు కొట్టు. ఇది ప్రతి ఒక్కరు రైట్. ఇది ఇప్పుడు ప్రస్తుతము ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల కేసు సెన్సేషనల్ గా మారింది. దాని మీద అనేక మంది పాస్టర్లు వస్తున్నారు. అంటే ఈ పాస్టర్ల కారణం వల్ల కమ్యూనలిస్టులు తెరపైకి వస్తున్నాయని చెప్పొచ్చా? మేడం, అక్కడ జరిగింది ఏంది, మొదటి రోజు చనిపోయిన రోజు చాలామంది పాస్టర్లే వెళ్ళి, ఇది ఒక అతను ఏదో చావా తరాలో నాలుక కోస్తా కండుగుడ్డు బీక్తా అని చెప్పి పాస్టర్లే అక్కడ వెళ్ళి చాలా మంది చెప్పారు. ఒక ముస్లిం సోదరుడు కూడా చెప్పాడు ఒక వీడియోలో, ప్రముఖ ఇంటర్వ్యూలో, ఇతను డెరోగేటరీ కమెంట్స్ చేస్తున్నారు, ముస్లింల పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఓపెన్ గా చెప్పారు. నీ మూతికి వస్తాను, నీ తల పగల కొడతా, ఇట్లాంటి ఏదేదో చెప్పారు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, నేను అదే ఆయన ఔరంగ అనుకుంటాడో ఏమనుకుంటాడో, నాలుక కోస్తా కండుగుడ్డు పీక్తా అని చెప్పి అదే మాట ఆ డెడ్ బాడీ దగ్గర చాలా మంది పాస్టర్లు వెళ్ళి ఆ దృశ్యాన్ని చూపించి, మాకు ఆయన మీద అనుమానం ఉందంటే ఈ పాస్టర్ అజయ్ బాబు ఇంకా ఇతరులు, ఈ పెద్ద మనిషి ఆయన పిచ్చి ఆయన ఏ పేరండి పాల్ గారు, వీళ్ళందరూ వెళ్ళి లేదు ఇది హిందువులే చేశారు, ఇది బీజేపీ చేసింది, ఇందులో పవన్ కళ్యాణ్ గారి హస్తమే ఉంది,
ఇంకా మాకు అలాగే రిపోర్ట్ కావాలంటే ఎందుకు ఇస్తారు రా పిచ్చినా కొడుకులారా? మత్తు ఉందా? వాళ్ళ పనులు వాళ్ళు చేయనియండి. మనకు పోలీస్ మీద నమ్మకం పెట్టాలి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. వాళ్ళ లోపలెళ్ళి నాకు కావాల్సిన రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే తగలబెడతా. ఏం తగలబెడతారా పిచ్చినా కొడుకులారా? ఖబర్దార్, ఇది మణిపూర్ కాదు. మణిపూర్ ప్లాన్ చేశారు వీళ్ళు. మణిపూర్ లాగా చేయాలనుకుంటే ఇది వేరేగా ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా. ఫైనల్ వ్యూవర్స్ కి ఏం చెప్తారు అంటే ఇటువంటి పాస్టర్లు చెప్పడం వల్ల క్రైస్తవులందరూ ఏకమయ్యి ఇది మర్డరే, ప్రీ ప్లాన్ మర్డర్, అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రీ ప్లాన్ మర్డర్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు చాలా మంది. మరికొంతమంది హిందువులు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. అంటే చూడడానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది. అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గొడవ పడేలాగా మాట్లాడుకుంటున్నారు, గొడవ పడేలాగా చర్చిస్తున్నారు. దీన్ని ఎలా ఆపాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, ఒకటే, దీన్ని ఆపాలంటే ప్రతి మతంలో నేను చెప్పినట్టు వాళ్ళ గ్రంథాల గురించే మాట్లాడుకోవాలి. ఇతర గ్రంథాలు తొంగి చూడొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, ఎక్కడిచ్చినట్టు మాట్లాడొద్దు. ఆ దేవదేవతలు నా దేవుడు నా ఇష్టం, నీ దేవుడు నీ ఇష్టం, అంతేగాని వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయి పర్వాలేదు, కానీ సనాతనం జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. అలాగే ఏ మతం జోలికైనా ఊరుకోరు. అది ఎవరైనా సరే, రాధా మనోహర్ దాస్ అయినా సరే, ఎవరైనా సరే. ప్రతిసారి వేరే మతంలో ఏమవుతుంది, వేరే మతం, మళ్ళీ ఈ మతంలో ఎందుకున్నావురా? అదే మతంలో పోయి కూర్చో, మళ్ళీ అదే మందిరంలో పోయి కూర్చో. నీకు ఈ మతంలో ఏం పని? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ, వెక్కిరిస్తూ, ఇది తప్పుడు సమాచారాలు. వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ అహంకారం, దీన్ని అహంకారం అంటారు, మత పిచ్చి అంటారు దీన్ని. ఇంకొకటి, ఎవరైనా సరే సనాతన జోలికి వస్తే ఊరుకోము. ఎందుకంటే సనాతనం అంటే ఏంది? మేము రోమన్ క్యాథలిక్, మేము కూడా సనాతనమే పాటిస్తాము. అంటే పూజలు పురస్కారాలు, ఈ విగ్రహారాధన, అదంతా సనాతన కిందికి వస్తుంది. అంటే మాకు కూడా హర్ట్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా సనాతనం, ఈ భూమే సనాతన భూమి అండి. ఈ భారతదేశమే సనాతన దేశము. ఒకప్పుడు అఖండ దేశం ఉండేది, 10 దేశాలు. ఇలాంటి విధవల వల్ల ప్రతి దేశం విడిపోయింది. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే దేశము. వాడు ఎవడో 2047లో ఈ దేశాన్ని PFI వాడు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తాను. ఫస్ట్ దాని గురించి మాట్లాడరా? దమ్ముందా? దాన్ని ఆపగలుగుతారా? లేరు. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే వానికి ఇంకా టార్గెట్ అచీవ్ అయినట్టు అవుతుంది. 2047 కాదు, 2027లో ఏమవుతుందో తెలియదు. చాలా భయంగా ఉందండి ఇది. ప్రధానంగా ఇప్పుడు అజయ్ బాబు కనిపించట్లేదు అంటూ కూడా పలువురు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా కుటుంబం, లలిత ఎవరైతే భార్య ఉంది కూడా, మా భర్త ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. ఒకవైపు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో లేరు, తుకారం పోలీస్ స్టేషన్లో లేరు, మరోవైపు ఖమ్మంలో కూడా లేరు. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. మీకేమన్నా తెలుసా? మీ హస్తం ఏమైనా ఉందా? కంప్లైంట్ ఇచ్చింది నేనే. మీరే కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. కంప్లైంట్ ఇచ్చిన అంటే ఏంటిది? చట్టపరంగా వెళ్తున్నా అంతే, బస్ అంతే. చట్టపరంగా వెళ్తున్నా. ఎందుకంటే మనకు కావాల్సింది పీస్ అండ్ హార్మనీ. ఇప్పుడు జెసికా గారు అన్నారు, అంత పెద్ద ఆవిడ మనసు చూడండి, అంత పెద్ద మనసు ఆవిడది. ఆవిడ భర్తకి ఏమన్నా ఆవిడకి తెలుసు, దేవుడికి తెలుసు, పాస్టర్ గారు తెలుసు. క్షమించే గుణమా తండ్రి, నేను క్షమిస్తాను అని క్షమించేసేయండి అన్నది. మనకు పగలు ప్రతీకారాలు వద్దు. కానీ నా కొడుకులు వెళ్ళి రాజకీయాలు చేసుకుంటున్నారు. వీళ్ళ పబ్బం గడపడానికి, ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఇలాంటి పనికిరాని పనులు చేసి ఆ రాష్ట్రానికి చెడు పేరు తేవాలని చెప్పి. అజయ్ బాబు ఎక్కడున్నారు? నాకేం తెలుసండి. ఎస్ఐ గారు ఉన్నారు, అడుగుదాం ఎక్కడున్నారని చెప్పి, వాళ్ళే చెప్తారు. అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అజయ్ బాబు కూడా డెరోగేటరీ కమెంట్స్, అంటే మత విభేదాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా చెప్పండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి మనిషిని ఇకపై సనాతన జోలికి రావద్దు. ఎవరైనా సరే, ఎవరమ్మ మొగుడైనా సరే సనాతన జోలికి వస్తే ఊరుకోము. ఎందుకంటే గతంలో స్టాలిన్ బై కూడా ఏమన్నాడు? సనాతనం అంటే అది డెంగ్యూ, మలేరియా, ఇలాంటి విధవలను ఆల్అవుట్ పెట్టి భారత్ నుంచి గెట్అవుట్ చేయాలి. స్టాలిన్ బై, మీలాంటి వాళ్ళకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. ఇట్స్ అ వార్నింగ్ టు స్టాలిన్ బై. कपड़ा मेरे बाप का, तेल मेरे बाप का, आग भी मेरे बाप का, लेकिन लंका जैसा DMK तेरे बाप का जला दूंगा. स्टालिन भाई. ఓకే,
పూర్తిగా ఒకవైపు చూసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కంప్లైంట్లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ పోర్ట్రేటింగ్ ఆన్ అ డెడ్ బాడీ హ్యాస్ అ murder, blaming only Hindus without any evidence and spreading hatred against Hinduism and Hindu organization as this case is still being investigation by the police officers. అంటే ప్రస్తుతం జోసెఫ్ చెప్పే వరకు చూసుకుంటే వీళ్ళే పోలీస్ లాగా మాట్లాడుతున్నారు, వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిపోతున్నారు. అసలు నిజాలు ఏంటో అనేది పోలీసులు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకని వీళ్ళు హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలు ఏంటో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చినాక బయటకు వస్తుంది. కానీ ఇటువంటి పాస్టర్లు దుర్భాషలు ఆడడం, హిందువుల మీద అసభ్యంగా మాట్లాడడము, దేవతలని దేవుళ్ళని కించపరచలాగా మాట్లాడడం, అతను ఆ హిందువుల రిలీజియన్ కాకుండా అతను ఒక క్రిస్టియన్ అయ్యుండి క్రైస్తవుడు అయ్యుండి క్రైస్తవ గురించి దుర్భాషలు ఆడడం, మరోవైపు జీసస్ మదర్ మేరీ విగ్రహాన్ని పగలగొడతాను అంటూ కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒకవైపు హిందువులది క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా ప్రస్తుతం చెప్పుకొచ్చారు. మరోవైపు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అనేక సెక్షన్లు ప్రధానంగా చూస్తే 299, 196 BNS కింద కేసు నమోదైంది. ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ప్రధానంగా 3 ఏళ్ళు జైలు శిక్ష మరియు ఫైన్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అజయ్ బాబు ఎక్కడున్నాడు అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. మరో కొంతమంది చూసుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాడు అజయ్ బాబు, ఇప్పటివరకు ఆచూకీ లేదు, ఎవరు అరెస్ట్ చేశారు, నిజంగానే పోలీసులు వచ్చారా మఫ్టీలో, లేదంటే ఎవరైనా దుండగులు కిడ్నాప్ చేశారా అంటూ క్రైస్తవ సంఘం అంతా కూడా ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.